నీదు ఆత్మతో నన్ను నింపినందునా నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా నీవు చూపిన నీ కృప మరువలేను నీవు చూపిన నీ కృప మరువలేను నా విమోచకుడా యేసయ్యా నీ జీవన కాగాలలో నీ జీవన కాగాలలో ఈ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. చూడండి, ఈ వాక్య భాగంలో మీరు లోకానికి వెలుగై ఉన్నారు అనే పోల్చబడిన ఈ మాటని మనం గమనించినప్పుడు అది ఆశ్చర్యకరమైన అనుభవం అని చెప్పుకోవాలి. ఎందుకంటే కీర్తనాకారుడు ఈ లోకాన్ని ఇది గాఢాంధకారపు లోకము అన్నాడు. అంటే వెలుగు లేని, వెలుగు కానరాని చీకటితో కమ్ముకొనిన ఒక అగాధం. ఈ గాఢాంధకారపు లోయలో మనము వెలుగై ఉన్నాము అని ప్రభు చెప్తున్నాడు. అంటే ఎందుకు మనం వెలుగై ఉన్నాము అనంటే, క్రీస్తు మనలో ఉదయించాడు. ఆయన వెలుగు మన మీద ప్రకాశించుచున్నది. ఆయన మనల్ని వెలుగుమయముగా చేశాడు. గతంలో మనం చీకటిలో ఉన్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి దిగివచ్చి ఆయన మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. అందును గురించి లేఖనాలు ఏమని వ్రాయబడి ఉన్నాయి? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మనల్ని పిలిచాడు అని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులో మనం నిలిచి ఉన్నాము. మన మీద ఆయన వెలుగు ప్రకాశించుచున్నది. మనము వెలుగుమయమయ్యాము. వెలుగుమయమైన మనము లోకానికి వెలుగును ప్రత్యక్షపరచాలి. ప్రియులారా, చూడండి, చీకటిలో ఉన్న వ్యక్తి చీకటిని ప్రత్యక్షపరుస్తాడు. వెలుగు సంబంధి వెలుగును ప్రత్యక్షపరుస్తాడు. అంటే అతని మాటలు కానివ్వండి, అతని క్రియలు కానివ్వండి, అతని కదలికలు కానివ్వండి, అతని ఆలోచనలు కానివ్వండి, ఇవన్నీ వెలుగుమయమైనవిగా ఉంటాయండి. మరలా చీకటి సంబంధమైన ఆలోచనలు, చీకటి సంబంధమైన ధోరణి అతనిలో కనబడదు. మనము లోకానికి వెలుగు. యేసుక్రీస్తు వలన మనం వెలిగింపబడ్డాము. ఈ వెలుగు చేత అనేకులు నడిపించబడాలి. చూడండి, మీకు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో కూడా ఈ మాట మనం చదువుతామండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. పూర్వము మీరు చీకటి, ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు. ఈ వెలుగు చేత అనేక మంది నడిపించబడాలి. ఒక దీపం ఉందనుకోండి, ఆ దీపం వెలుగుతున్నప్పుడు ఆ దీపపు కాంతిలో అనేక మంది నడిపించబడగలుగుతారు, అనేక మంది సంతోషించగలుగుతారు. ప్రియులారా, నేను ఒక మాట చెప్తాను. నేను నా కుటుంబానికి, నేను నా సంఘానికి, నేను సమాజానికి ఒక దీపము, ఒక వెలుగు అన్నప్పుడు ఈరోజు మనలను బట్టి అనేకులు వెలుగులో నడుస్తున్నారా? వెలుగుమయమైన బ్రతుకుతున్నారా? వారు వెలుగుమయమైన జీవితాన్ని జీవించడానికి నేను ఒక సాధనమై ఉన్నానా అనే ప్రశ్న మనందరం వేసుకోవాలి. ఎందుకంటే ఆచారంలో ఈ రోజున కొనసాగవచ్చు, కానీ ఆత్మీయతలో నిలిచిన వాళ్ళు ఎంతమంది?
ఆధ్యాత్మికమైన విలువలను సమకూర్చుకొని సంపాదించుకొని ఆ ఆధ్యాత్మికమైన విలువల ద్వారా అనేకులను క్రీస్తు వైపు ఆకర్షించగలిగిన సాధనాలుగా ఉన్నవాళ్ళు ఎంతమంది? ఈ ప్రశ్న మన ఎదుట నిలిస్తే మన సమాధానం ఏంటి? చూడండి, తూర్పు దేశపు జ్ఞానులు ఒక నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళకి చరిత్రల జ్ఞాపకం వచ్చాయి. లేఖనాల్లో మనం చదివినప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించే మాట, వాళ్ళకి తెలియక హేరోదు దగ్గరికి వెళ్ళారు. ఆయన కూడా నాకు తెలియదు, మీరు విమర్శించుకొని పరామర్శించుకొని తెలుసుకొని ఆ వర్తమానాన్ని నా దగ్గరకు తీసుకుని వస్తే నేను కూడా వచ్చి ఆయనను ఆరాధన చేస్తాను, ఆయనను పూజిస్తాను అని హేరోదు సెలవిచ్చాడు. ఇందును గురించి లేఖనాల్లో మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వాక్యం నుంచి మనం చదువుతూ వస్తే చక్కటి మాటలు మనకు కనిపిస్తాయండి. చూడండి, నేను ఆ మాటలు చదువుతాను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచుండు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. ఆ నక్షత్రం చూడండి, వారికి ఒక వెలుగును చూపించి వారికి బాటను చూపించింది. ఆ వెలుగులో వాళ్ళు నడిచారు. చిన్నగా ఎక్కడికి వెళ్ళారు అనంటే యేసయ్య ఉన్న చోటుకు వెళ్ళారు. వాళ్ళు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై, ఎందుకంటే వాళ్ళకు త్రోవ చూపించే వెలుగు ఆ నక్షత్రం. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున మనం వెలిగింపబడ్డాము కదా, మనలో ఈ రోజున వెలుగు సంబంధమైన క్రియలు ఉన్నాయి కదా, వెలుగు సంబంధమైన వ్యక్తులుగా మనం మార్చబడ్డాము కదా. మరి ఈ రోజున ఎంతమందిని ప్రభువు వైపు ఆకర్షించగలిగిన వెలుగై ఉన్నాము మనం? కొంతమంది దేవుని మందిరానికి వెళ్ళినా, వాక్యమే చదివినా, పాటలే పాడినా క్రైస్తవులము అని వాళ్ళ ఇంటికి బోర్డులే తగిలించుకున్నప్పటికీ కూడా వారికి వెలుగు సంబంధమైన వాటికి సంబంధం ఏమాత్రం ఉండదండి. ఆ కుటుంబాలలో చీకటి సంబంధమైన కార్యక్రమాలు ఎక్కువగా కనిపిస్తుంటాయండి. వాక్యాలు గోడలకు ఉంటాయి, గుండెలకు ఉండవు కదా. వాక్యాలు గోడలకు తలిచి ఉంటారండి, హృదయంలో ఉండవు కదా. మరి ఈ రోజున అనేకులకు త్రోవ చూపించగలిగిన, అనేకులకు మాదిరిగా నిలబడగలిగిన, అనేకులను క్రీస్తు వైపు నడిపించగలిగిన వెలుగుమయమైన సాధనాలుగా మనం నిలిచి ఉండాలండి. అందుకే మనం చదివిన వాక్యంలో కొండ మీద కట్టబడిన పట్టణము మరుగై ఉండనేరదు అన్నాడు. మనము వెలుగై ఉన్నప్పుడు, ఒక దీపస్తంభం మీద పెట్టబడిన దీపమై ఉన్నప్పుడు ఆ వెలుగు చేత ఆ కుటుంబం వెలుగుమయమై ఆశీర్వాదకరంగా ఉండాలి. నీవు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీవు సమాజానికి వెలుగుగా ఉండాలి. నీవు నీ సంఘానికి ఒక ప్రయోజనకరమైన పాత్రగా ఉండాలి. అందుకే ప్రభు మనల్ని చీకట్లో నుంచి పిలిచాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మరలా చీకటి సంబంధుల వలె మనం నడిపించబడకూడదు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియులారా, ఈ దినములలో మనకు కావలసిన మంచి ఆలోచన, నేను చీకటి సంబంధిగా ఉన్నానా, వెలుగు సంబంధిగా ఉన్నానా? వెలుగును గూర్చి నేను ప్రకటించి ఆ వెలుగులోనికి అనేకులను ఆకర్షించగలిగిన వ్యక్తిగా నేను నిలిచి ఉన్నానా, లేక ఇంకా చీకటి సంబంధమైన వ్యక్తుల వలె లోకాన్ని విడువక, లోకంలో ఉన్న వాటిని మరువక, సాంప్రదాయాలను విడిచిపెట్టక, ఇంకా చీకటి సంబంధమైన వాటితోనే పెనవేసుకుని బ్రతుకుతూ వెలుగు సంబంధిని అని చెప్పుకోవడం అది చాలా పొరపాటు, అది చాలా మోసకరమైన అనుభవం అనేది మనం గుర్తించాలండి. కనుక నా ప్రియమైన సహోదరులారా, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు ఆయన. ఆ వెలుగుని మనం కలిగిన వారమై, మనం లోకానికి వెలుగును ప్రత్యక్షపరిచే సాధనాలుగా నిలిచి ప్రభు కొరకు సాక్షిగా నిలబడదాం. అలాంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. తలలు ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ, జీవాధిపతి అయిన ప్రభువానికి స్తోత్రం. మమ్మల్ని లోకానికి వెలుగు అని మీరు నిర్ధారించారు. ఆ రీతిగా మేము నడిపించబడడానికి మీరు కృపను అనుగ్రహించండి. మాలో ఏమాత్రం చీకటి సంబంధమైన క్రియలు కనబడకుండా వెలిగింపబడిన వారమై, అనేకులను మీ వైపు ఆకర్షించగలిగిన సాధనాలమై మా జీవిత అనుభవాలలో మేము ముందుకు సాగడానికి సహాయం చేయమని నన్ను, మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. నా దేవుని కృప మీకు తోడై ఉండుగాక. ఈ దినం జన్మదిన శుభవేడుకలు జరుపుకుంటున్న మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. కన్నీళ్లలో ఉన్న కుటుంబాలకి దేవుని ఆదరణ కలగాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.
ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.